లోక్సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. సంకల్ప పత్రం పేరిట రూపొందించిన మేనిఫెస్టోను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ బృందం 15 లక్షల సలహాలు, సూచనలు పరిశీలించి మేనిఫెస్టోను రూపొందించింది. 14 అంశాలతో రూపొందించిన బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ ఇస్తామని, అలాగే పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరా చేస్తామని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా చర్యలు తీసుకుంటామని, దేశ నలుమూలలకు బుల్లెట్ రైళ్లు నడుపుతామని, 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చేలా ప్రణాళిక అమలు చేస్తామని, ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. 70 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం, 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత, అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేలా మేనిఫెస్టో రూపొందించారు. ఇక మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ప్రధాని మోదీ ఒకంత ఉద్వేగంగా మాట్లాడారు. యువత, పేద మహిళా వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ బీజేపీ మేనిఫెస్టో యువత ఆకాంక్షను ప్రతిబింబిస్తుందన్నారు. इस संकल्प पत्र को बनाने में सक्रिय भागीदारी निभाई, इसके लिए भी देश के लाखों ऐसे सक्रिय नागरिक अभिनंदन के अधिकारी हैं, मैं उनका भी धन्यवाद करता हूं। साथियों, पूरे देश को भाजपा के संकल्प पत्र का बहुत इंतजार रहता है और इसका एक बड़ा कारण है, 10 वर्षों में भाजपा ने अपने संकल्प पत्र के हर बिंदु को गारंटी के रूप में जमीन पर उतारा है। भाजपा ने मैनिफेस्टो की सूचिता को फिर स्थापित किया है। ये संकल्प पत्र विकसित भारत के 4 मजबूत स्तंभ, युवा शक्ति, नारी शक्ति, गरीब, किसान, इन सभी को सशक्त करता है। मोदी की गारंटी है कि जन औषधि केंद्रों पर 80% डिस्काउंट के साथ सस्ती दवाएं मिलती रहेगी। इतना ही नहीं, इन दवाइयों के जन औषधि के केंद्रों का हम विस्तार भी करेंगे। मोदी की गारंटी है कि आयुष्मान भारत के तहत 5 लाख रुपए तक का मुफ्त इलाज मिलता रहेगा। मोदी की गारंटी के इसी क्रम में भाजपा ने एक बहुत बड़ा निर्णय लिया है। ये निर्णय 70 वर्ष की आयु से ऊपर के सभी बुजुर्गों से जुड़ा है। आज जो बुजुर्ग हैं, उनकी बहुत बड़ी चिंता होती है कि बीमारी की स्थिति में इलाज का खर्च कैसे आएगी, और ये मध्यम वर्ग परिवार को ज्यादा होती है। अब भाजपा ने और एक संकल्प लिया है। अब तक मुद्रा योजना के तहत लोन की सीमा 10 लाख रुपए हुआ करती थी। अब भाजपा ने इसे बढ़ाकर 20 लाख रुपए करने का इरादा किया है और मुझे पक्का विश्वास है कि इंडस्ट्री 4.0 का जो युग है, उसमें जिस प्रकार के इकोसिस्टम की जरूरत है, छोटे उद्योगों की जरूरत है,